హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవాకృతి వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి మహాలయ పక్షాలకి మళ్ళీ పండగ కూడా వస్తుంది కదండీ! సో, నాకు అస్సలు కుదరలేదనమాట. సండే కూడా నేను కంపెనీకెళ్ళున్నాను పనికి. అయితే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే వరకు ఇంట్లోనే ఉండిపోయానండి. ఇంట్లో పనుల వల్ల. నాకు మండే అయితే అస్సలు కుదరలేదు. మొత్తం మండే రోజు ఇంకా కిటికీలు, బూజులు దులపడం, ఫ్యాన్లు తుడవడం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాననమాట. ఆ రోజు వీడియో తీయడం కూడా అస్సలు కుదరలేదు. మళ్ళీ దాన్ని లెన్స్ సెట్ చేసుకొని, యాంగిల్ సెట్ చేసి ఇవన్నీ ఎందుకు ముందైతే ఇంట్లో పని కావాలని చెప్పేసి హుషారు లేక నేను మండే అస్సలు వీడియో తీయలేదండి. ఇంక ఇది ట్యూస్డే రోజుదనమాట రిమైనింగ్. మార్నింగ్ లేచేసి అలుకు చల్లేసి 6కి స్టార్ట్ చేశాను. సో, మండే రోజు ఈ స్పూన్ స్టాండ్స్, ఆయిల్ టిన్స్ అవి కూడా మొత్తం క్లీన్ చేశానండి. సెల్ఫ్‌లో బట్టలు, మొత్తం ఫోల్డింగ్స్ అన్నీ చేశాననమాట. కొంచెం ఆ రోజు పిల్లలు కూడా పాపం నా కోసం డుమ్మా కొట్టారు ఇంట్లో హెల్ప్ చేద్దామని. సో, మండే కాదు ట్యూస్డే డుమ్మా కొట్టారనమాట. వెడ్నెస్డే నుంచి హాలిడేస్ కదా! సో, ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. మళ్ళీ బుధవారం రోజు పెద్దల అమావాస, మహాలయ పక్షాలు కదండీ! ఇంకా అది లాస్ట్ డే. సో, నేనెప్పుడూ పెద్దలకి బియ్యం ఇయ్యలేదండి. పెద్దల పేరు మీద పంతులు గారికి. ఇప్పుడు అందరూ ఇస్తుంటే కొంచెం పంతులు గారిని అడిగి తెలుసుకొని, నేను కూడా ఇక బియ్యం ఇద్దామని చెప్పేసి ఇల్లు కూడా క్లీన్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మొన్న ఆగస్ట్‌కి మా మావయ్య గారు చనిపోయిన రోజండి సంవత్సరికము. నాకు ఇంకా ఆ రోజు కుదరలేదనమాట మంత్లీ ప్రాబ్లమ్ వల్ల. సో, ఎలాగో ఇంకా పెద్దల అమావాస్య వస్తుంది కదా! ఆ రోజు ఇచ్చేద్దామని చెప్పేసి నేను కూడా ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ టైం ఇచ్చానండి. ఇంతకుముందు ఎప్పుడు ఇయ్యలేదు. నాకు తెలీదనమాట. మా నాన్నగారు చేస్తూ ఉండేవాళ్ళు గానీ, చిన్నప్పుడు అంత అబ్జర్వ్ చేయం గదా! పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడూ చేయలేదు. మామూలుగా ఎప్పుడన్నా సంక్రాంతికి, దసరాకి జస్ట్ ఫోటోకి ఏదన్నా ఫోటో దగ్గర పెట్టుకొని, ఇంట్లో చేసుకొని, దండం పెట్టుకోవడం తప్ప, ఇలా దానం ఇవ్వడం, స్వయంపాకం ఇవ్వడం ఎప్పుడూ చేయలేదనమాట. సో, ఈసారి తెలుసుకొని కొంచెం ట్రై చేశాను. అండ్ ట్రై చేయడము అంటే స్టార్ట్ చేశాననమాట. సో, ఈ ఎప్పుడూ ఇలా చేయలేదండి. ఏంటో మా నాన్నగారైతే పాపం పుష్కరాలప్పుడు, లేకపోతే వీలున్నప్పుడు వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డ్యాడీకి చక్కగా పిండ ప్రదానం చేయడము. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే అట్లీస్ట్ ఒక టవలు, ఒక జాకెట్ ముక్కన్నా తల్లిదండ్రుల పేరు మీద తీసుకొచ్చి పెట్టి దండం పెట్టుకోవడము ఇవన్నీ చేసేవాళ్ళనమాట. సో, దాని వాల్యూ ఏంటిదనేది అప్పుడు తెలియలేదు. ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటున్నానండి. అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా పంతులు గారికి స్వయం పాకం ఇద్దామని కనుక్కొని నేను కూడా ఇంకా ఎళ్ళకుండా పనికి లీవ్ పెట్టేశాను. కాకపోతే నేను వెళ్ళే దగ్గర ఏంటంటే, ఒక్కరోజు డుమ్మా కొడితే 2 రోజులు కట్ చేస్తారండి. అదొక్కటి డ్రాబ్యాక్ అయిపోయింది. దానివల్లే అసలు ఇంటికాడ అస్సలు ఉండను. సో, ఏదున్నా కానీ ఇట్లాంటి అవసరం వచ్చినప్పుడు మనం ఏ పెద్దలకి పెట్టుకోవడము, పండగలొచ్చినప్పుడు పెట్టాలి కదా! కంపల్సరీ లీవ్ అని చెప్పేసి నేను దగ్గర దగ్గర 4 డేస్ లీవ్ పెట్టాను. 4 డేస్‌కి 8 డేస్ కట్ అయిపోతది నాకు. కానివ్వండి, ఏం చేద్దాం చెప్పండి. సండే వరకు వెళ్ళాను. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్‌డే వరకు ఉండిపోయాననమాట. సో, అదనమాట విషయము. ఇంకిక్కడ అంతా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొన్ని ఈ జనరేషన్‌లో అసలు ఎవ్వరికీ ఏమీ తెలియట్లేదండి. ఈ యూట్యూబ్ పుణ్యమా అని కొంచెం తెలుసుకున్నయి గూడా విన్నవి మళ్ళీ పెద్దల్ని అడగడము, లేకపోతే ఇట్లాంటి మహాలయ పక్షాల గురించి గానీ, దేని గురించైనా గానీ
పంతులు గారిని అడిగి తెలుసుకొని చేద్దామని చెప్పేసి అడిగితే, "ఏం కాదమ్మా ఇవ్వచ్చు తీసుకుంటానని" చెప్తే, సరే అని చెప్పేసి మండే అంతా మొత్తం క్లీనింగ్ అయిపోయింది సగము. ఇంకా ట్యూస్‌డే పెండింగ్ ఉండిపోయిందనమాట. ట్యూస్‌డే ఇక పిల్లలు కూడా ఉండి నాకు హెల్ప్ చేశారు. ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా తుడిచేసానండి నేను మండే రోజు. సో, ఇంక అది మొత్తం సెట్ చేసేసి ఫ్రిడ్జ్ కూడా నీట్‌గా పెట్టేస్తున్నాననమాట కవరు అదంతా. ఇంక ఈ మహాలయ పక్షాలకి స్వయం పాకం కింద కొంతమంది కూరగాయలు, బియ్యము ఇస్తారంటండి. అయితే నేనేం చేశానంటే కూరగాయలు, వెజిటబుల్స్ ఎక్కువ నిలవ ఉండవు కదండీ! అందుకని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అందరూ అవే ఇస్తారని చెప్పేసి. సో, నేను కొంచెం నిలువుండేటట్టుగా తీసుకొచ్చాననమాట. అది కూడా వీడియో క్లిప్ యాడ్ చేశాను. చూపిస్తాననమాట. సో, ఇదండి. మీరు కూడా ఎలా చేసుకుంటున్నారు? మీ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. పిల్లలనైతే చాలా మెచ్చుకోవాలండి. పాపం మా బాబయితే ఫ్యాన్లు తుడవడం, నీట్‌గా బూజులు దులపడం చాలా హెల్ప్ చేశాడు. ఈ పండుగలొచ్చినప్పుడల్లా నాకు మా బాబు చాలా హెల్ప్ చేస్తాడండి. ఆల్మోస్ట్ వాడు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసి కూడా 3 ఇయర్స్ అయిపోయింది. సో, ఇంకిక్కడ మొత్తం సర్దేసేసి ఇంకా ఉన్నాయి చూడండి షింక్‌లో. ఇంట్లో పనంటే కదిలిస్తే ఏదో ఒక పని ఉంటూనే ఉంటది. మొత్తం తీసి అంతా తుడిచి క్లీన్ చేశాననమాట నేను. సో, అదనమాట. ఇంకిక్కడ టీ పాలు పెట్టేసి బ్రష్ చేసుకొనొచ్చేసి టీ తాగి స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఇంకా అంతకు ముందంతా క్లీన్ చెయ్యం కదండీ! మార్నింగ్ లేవడం, హడావుడిగా ఇంట్లో వర్క్ చేయడం, వెళ్ళిపోవడమే సరిపోతది కదా! అసలెంత దుమ్ము పట్టేస్తుందంటే ఇల్లు అంత దుమ్ము పట్టేస్తుందండి. సో, అవన్నీ తీసి క్లీన్ చేసిన తర్వాత అనిపిస్తుంది. ఒకవేళ ఓనర్ ఖాళీ చేయమంటే ఇవన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి కదా! పెద్ద పని కదా అని అనిపిస్తుంది. రెంట్‌కుంటే ఎంత కష్టమండి బాబు. ఒక సొంత ఇల్లు అనేది ఉండి అందులో ఉంటే ఎక్కడ ఏ వస్తువు పడేసినా అది ఆడే ఉంటది. మెయిన్ ఈ గిన్నెలు ప్యాక్ చేయడం, ఈ మోసుకోవాల్సిన బాధ అనేది తప్పుతది. సో, అలా అనిపించిందండి ఎంత రిస్కీగా ఉంటదా అని. సో, ఇంకా పిల్లలొచ్చేసి ఆ రోజు లీవ్ పెట్టుకున్నారు కదండీ! ఇంకా ఆ రోజు నుంచి హాలిడేసే ఉండిపోయినాయి. సో, అందుకని మొత్తం వంట చేయాలి, అన్నం వండడం ఇంకా లేట్ అయిపోతదని ముందైతే చపాతీ చేద్దాం వాళ్ళకి టిఫిన్ కింద అని చెప్పేసి అందులోకి ఆలూ కర్రీ స్టార్ట్ చేశానండి. సో, ఇది రైస్‌లోకి మళ్ళీ చపాతీలోకి రెండిటికి యూజ్ అవుతది కదా అని చెప్పేసి ఆలూ కర్రీ, చపాతీ, రైస్ పెట్టేశాను. అండ్ ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటున్నానండి నేను. పేరుకి హిందువులు అనే గానీ, ఒక సాంప్రదాయం, ఒకటి పద్ధతి ఏది తెలవట్లేదు. ఈ జనరేషన్‌లో ఎంత వెనకబడిపోయి ఉన్నామోనండి. అందుకని చెప్పేసి నేను ఇంకా మొత్తం ఒకటికి 2 రోజులు కట్ చేసినా గానీ డుమ్మాలయిపోతాయన్నా గానీ నేను ఇంటికాడుండి మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అంతకుముందే మంత్లీ కూడా అయిపోయింది. సో, ఇంట్లో ఎక్కడిదక్కడ పెట్టుకొని పెద్దలకి ఈ స్వయం పాకం ఇస్తే ఏం బావుంటదని చెప్పేసి ఇల్లు మొత్తం క్లీన్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో, సర్వకాల సర్వావస్థలయందు ఎవ్వరు ఉన్నా ఉండకపోయినా మన పిల్లలకి భగవంతుడు తోడుగా ఉంటాడండి. మీరు కూడా ఎవరైనా ఇంకా తెలుసుకుని వాళ్ళు ఉంటే దయచేసి ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు, పితృపక్షాలు వచ్చినప్పుడు పెద్దల పేరు మీద ఎంతో మనకి తోచినంత స్వయం పాకంగా కొన్ని బియ్యమనో, కూరగాయలనో ఎంతో కొంత ఇవ్వండండి. అండ్ మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే పంతులు గారైతే అసలు కొంతమంది ఏమీ ఇవ్వలేకపోయినా సరే జస్ట్ వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ తాతలు, తండ్రి గారి పేరు మొత్తం చదివి చక్కగా పూజ చేశారనమాట. సో, మీరు కూడా దయచేసి ఇంకా తెలియని వాళ్ళుంటే మన స్తోమత కొద్దీ ఇవ్వచ్చండి.
కొంతమంది గొప్పగా ఇచ్చేవాళ్ళున్నారు. కొంతమంది ఒక నార్మల్‌గా ఇస్తున్నారు. కొంతమంది ఏంటంటే అసలు ఏమి ఇవ్వలేకపోయినా గానీ వాళ్ళు 50 ఇచ్చినా సరే, నేనేమి ఇవ్వలేను ఇదిగోండి రూ. 50 ఉన్నాయన్నా సరే, ఆ దక్షిణగా రూ. 50 తీసుకొని వాళ్ళ గోత్రనామాలు చదివి వాళ్ళని ఆశీర్వదించి వెళ్తున్నారనమాట. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికి పిలుస్తున్నారండి. సో, ఇంటికంటే ఇప్పుడు మళ్ళీ మేము సూదకంలోనే ఉన్నాము. అందుకని చెప్పేసి గుడి దగ్గరే ఇద్దామని నేను అనుకున్నాననమాట. అందుకనే గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోవాలి కదా నెక్స్ట్ డే అని చెప్పేసి ఇదంతా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సో, క్లీనింగ్ అంతా అయిపోతదండి ఈ రోజుతో. మా సోమవారము ఆఫ్ అయిపోయింది. మంగళవారంతోని కంప్లీట్‌గా క్లీనింగ్ అంతా అయిపోతదండి. ఎంత హడావుడి అయిపోయిందంటే, నేను స్వయం పాకంకి ఇచ్చే సామాన్లు కూడా తెచ్చుకోలేదు. 5 కల్లా ఫినిష్ చేసుకొని తెచ్చుకుందాము బాబుని తీసుకెళ్ళి అని చెప్పేసి ఇంకా 5కి టార్గెట్ పెట్టుకున్నా ఈవినింగ్‌కి. ఇదొచ్చేసి ఇంకా చపాతీ కోసమని పిండి మొత్తం కలిపేస్తున్నాను. రెగ్యులర్‌గా చేయనండి చపాతీ. నాకు చాలా టైమ్ టేకింగ్ అనిపిస్తది. సో, మా బాబు ఎప్పుడు అడిగినా గానీ అవాయిడ్ చేస్తూ ఉంటాను. చాలా చిరాకు నాకు చపాతీ అంటే. దాన్ని మొత్తం కలపాలి, మళ్ళీ అది కొంచెం సేపు నానాలి, మళ్ళీ దాన్ని రోల్ చేయాలి, కాల్చాలి ఎంత పనో. సో, అందుకని చెప్పేసి ఎప్పుడు చేయననమాట. చపాతీ చాలా మెత్తగా రావడానికి మా వదిన మంచిగా నేర్పించింది. నేను మా వదిన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయిందనమాట. ఈసారి ఎప్పుడన్నా ప్రాపర్‌గా చూపిస్తాను. జస్ట్ ఏం లేదండి, ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసి కాల్చుకుంటే చపాతీ చాలా లేయర్‌గా, ఫ్లఫీగా, చక్కగా స్మూత్‌గా వస్తదనమాట. సో, కాల్చిన తర్వాత చిన్న బైట్ చూపిచ్చాను కదా! అది. ఇంకిక్కడ వచ్చేసి సెకండ్ టైమ్ టీ పెట్టుకొని తాగుతున్నానండి. ఎందుకంటే వర్క్ చాలా ఉంది కదా! ఇంక రోటీ అవ్వలేదు. ఆ టైంకి రైస్ కూడా అవ్వలేదు. సో, అందుకని ఉన్న టీలోనే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసేసి టీ పెట్టుకుందాం అని చెప్పేసి చేస్తున్నాను. సో, మన పిల్లలకి ఏంటంటే ఆస్తులు సంపాదించడం, లేదంటే ఆహ్, ఏది కూడా ఆస్తులు లేకపోతే ఇంకేవో రావండి. మనకున్న సాంప్రదాయం, మనకున్న విలువలు తెలుసుకొని పిల్లల్ని అందులో బాధ్యతగా ఎంతో కొంత ఇంక్లూడ్ చేసి ఇట్లాంటి పితృపక్షాలు రానివ్వండి, ఒక పండగ రానివ్వండి, ఎంతో కొంత వాళ్ళకి కూడా కొంచెం అందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళని తీసుకుపోయి బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం ఇప్పించడము, ఇవన్నీ చేస్తే ఎప్పుడు ఎవ్వరు ఉన్నా మనం ఉంటామో, ఉండమో, ఏమో ఏ టైం ఎలా ఉంటదో చెప్పలేం కదండీ! కానీ భగవంతుడు అనేవాడు వాళ్ళకి నిలబడతాడండి. మనం చేసిన పనులే మన పిల్లలకి అడాప్ట్ అవుతాయి. సో, మనం ఏదైతే చేస్తామో దాని ద్వారా మన పిల్లలు మెరుగులోకొస్తారండి. అది నేను ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాను. సో, మనం ఏది చెయ్యకుండా, దానం చేయకుండా ఎప్పుడు పక్కనోళ్ళ మీద పడి ఏడుస్తా ఉంటే అదే మనకి రిఫ్లెక్ట్ అయ్యి ప్రతిసారి తిరిగి కొడతానే ఉంటది. అందుకని చెప్పేసి నేను ఏదైతే తెలుసుకున్నానో నాకు తోచినంతలో నేను సమకూర్చుకున్నంతలో ఈ స్వయం పాకం అనేది ఇవ్వడానికి రెడీ అయ్యానండి. అండ్ ఇంకొకటేంటంటే ముందు ముందు భగవంతుడి అనుగ్రహం వల్ల ఈ స్వయం పాకం మరింత సమృద్ధిగా ఇవ్వగలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. భగవంతుడి దయ వల్ల, ఆ దేవుని కృప వల్ల ఉండంగుండంగా ఇంకా నా పిల్లలకి మంచి ఆశీర్వాదం ఉండాలని, ఏయి ఉన్నా లేకపోయినా భగవంతుడి ఆశీస్సులు ఒక్కటుంటే చాలండి. వాళ్ళు ధర్మాన్ని పట్టుకుంటే చాలు, భగవంతుడు వాళ్ళతోనెప్పుడూ ఉంటాడు. సో, లైఫ్‌లో అసలు సడన్‌గా మర్చిపోతామనమాట. మళ్ళీ చిన్నప్పుడు నేనెలా ఉన్నాను, మా డ్యాడీ వాళ్ళు ఏం చేశారు, ఎట్లా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేశారనేది ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, అందుకు కదా అంత కష్టంలో కూడా వాళ్ళు మా మా నానమ్మకి, మా తాతయ్యకి పిండ ప్రదానాలు చేయడము, ఎంత లేకపోయినా గానీ తాత, నానమ్మలకి మనం వేసుకునే బట్టలు తీసుకొచ్చి ఎప్పుడు మా తాతయ్యకి, మా నాయనమ్మకి పెట్టడండి మా డ్యాడీ. మా నాయనమ్మకి ఒక కాటన్ చీర కట్టుకుంటది ఆమె. సో, అందుకని ఆమెకు
ఒక కాటన్ చీర తీసుకొస్తాడు. నార్మల్ కొంచెం స్మూత్ క్వాలిటీలో కట్టుకుంటది. అలానే తీసుకొస్తాడు. మా తాతయ్య గారైతే ఎప్పుడు పంచలే కట్టుకునేవాళ్ళంట. సో, అందుకని మా తాతయ్య గారి కోసం పంచనే పెట్టేవాడు. నేను ప్యాంట్ సొక్కా యేసుకుంటున్నాను గదా అని ప్యాంట్ షర్ట్ అక్కడ తీసుకొచ్చి పెట్టి, మళ్ళీ కుట్టించుకొని వేసుకోవడం అలా ఎప్పుడూ చేయలేదు మా డ్యాడీ. ఎప్పుడూ పంచ, టవలు, షర్ట్ ఉంటే షర్ట్ ఏమీ లేకపోయినా అంత టవలయినా పెట్టేవాడు మా డ్యాడీ. సో, అయన్నీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాననమాట నేను. మన పేరెంట్స్ ఏదైతే చేస్తారో మన పిల్లలు గూడా అదే చేస్తారు. మనం చేయకుండా వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు అనడం గూడా కరెక్ట్ కాదు గదా! సో, వాళ్ళు నేర్పించిన దానికి మళ్ళీ నేను తెలుసుకునేదాన్ని కొంచెం యాడ్ చేసి ఇలా చేస్తున్నాననమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, అదనమాట. ఇక్కడొచ్చేసి ఇంకా ఆలుగడ్డ మొత్తము కర్రీ చేస్తున్నానండి కొంచెము. రైస్‌లోకి, చపాతీలోకి ఉండేటట్టు. ఇంటికాడ ఉన్నామనే కనండి, పనికెళ్తే, బయటికి వెళ్తే వర్క్ చేయడానికి ఎట్లా చేస్తామో 9-5:30 వరకు అన్నట్టుగా అట్లా అయిపోయింది నా వర్క్ అనేది. ఎంత పనండి పాపం. పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు. పాపం మా ఇంటి దగ్గర ఉండే పాప గూడా వచ్చి మొత్తం క్లీన్ అయిన తర్వాత ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ అందులో పొయ్యడం మా పిల్లలతో పాటు కొంచెం హెల్ప్ చేసింది. సో, అదనమాట నా వర్కింగ్ డే అట్లా గడిచిపోతూ ఉంది. ఎంత లేట్ అయిపోయిందండి. 5కి ఎగ్జాక్ట్‌గా ఫినిష్ చేసుకొని నేను స్వయం పాకం తీసుకురావడానికని వెళ్ళాను. చూడండి ఒక్కసారి ఇల్లు లుక్కేయండి ఎలా ఉందో. మొత్తం చెత్త చెత్త. కదిలిస్తే చాలు. సో, అది మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని నీట్‌గా పెట్టేసుకునేసరికి నాకు 5 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే 4:00కే లేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఈ వీడియో ఎడిటింగ్ కూడా ఏ రోజు చేస్తున్నాను నేను థర్స్‌డే కొంచెం చేశాను. ఫ్రైడే వచ్చిన తర్వాత కొంచెం చేశాననమాట. సో, ఇది పరిస్థితి. మీరు కూడా ఎవరన్నా తెలియని వాళ్ళుంటే భయపడాల్సిన పనేమీ లేదండి. చక్కగా మీ దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి పంతులు గారిని అడిగి తెలుసుకొని చేద్దామండి. మన పిల్లల భవిష్యత్తు బావుంటది. మన పిల్లల కోసం మనం చేయాలి. వాళ్ళకి ఏదో ఒకటి ధర్మబద్ధమైన జీవితాన్ని ఎంతో కొంత అందించాలండి. మనము ఏ కాడికి వాళ్ళకి కష్టాన్ని, సుఖాన్ని నేర్పించకుండా ఉంటే రేపొద్దున వాళ్ళని నమ్ముకొని వచ్చిన వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ చేసే స్టేజ్‌కొస్తారు. ఏంటంటే, మా వాడికి కష్టం, సుఖం ఏది తెలవదండి అంటే, వాడు ఏం చూస్తాడు? రేపొద్దున వాడికి ఎలాగో కష్టం, సుఖం తెలవదు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని కూడా వాడు నిలుపుకోలేడు. అప్పుడేం చేస్తారండి? ఫ్యామిలీస్ లాస్ అవుతాయి. వాళ్ళని నమ్ముకొని వచ్చిన వాళ్ళు రోడ్డున పడే స్టేజ్‌కొస్తది. సో, ఎప్పుడైనా కానీ డక్కా ముక్కి తిన్నవాడి లైఫే రేపొద్దున నిలబెట్టుకోగలడండి. ఎందుకంటే వాడి లైఫ్‌లో వాడు అన్ని అప్ అండ్ డౌన్స్ చూస్తాడు. సో, దయచేసి మీరు కూడా ట్రై చేయండి. ఈ స్వయం పాకాలు గానీ, పెద్దలకి పెట్టుకోవడం, పండగలు, సాంప్రదాయాలు సాధ్యమైనంత వరకు మనము మన పండుగలు చేసుకుందాము. ఈ విషయంలో పడి చపాతీ విషయం చెప్పడం మర్చిపోయాననమాట. సో, అది అంటే చిన్న క్లిప్ అట్లా యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పటికే హాఫ్ అన్ అవర్ దాటిపోయిందండి వ్లాగ్. సో, చాలా లెంతీ అయిపోతుందని చూపిచ్చాను. ఇంకిక్కడొచ్చేసి నేను మొత్తం తీసేసి అన్ని బౌల్స్‌లో పెట్టేస్తున్నాను. ఎంత పని చూడండి. మనం ఎంత వర్క్ చేస్తామనేది ఒక్కసారి వీడియోలు తీసుకొని చూసుకుంటే మనకు కూడా అర్థమవుతది. చూసే వాళ్ళకి కూడా అర్థమవుతది. బయట వర్కు, ఇంట్లో వర్క్ ఎంత పనండి. మళ్ళీ నేనొచ్చేవరకి పాపం 7:30 అట్లా అయిపోతది. పిల్లలు అలాగే ఉంటారు. కొంచెం రైస్ కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి అంత ఇబ్బంది లేకుండా ఉంటది. మార్నింగ్ కర్రీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఉన్న రోజు తింటారు. లేని రోజు పాపం నేనొచ్చిందాకా వెయిట్ చేస్తారు. సో, అవన్నీ మళ్ళీ నార్మల్ గిన్నెల్లోకి పెట్టిన తర్వాత అవి కడిగి మళ్ళీ ఈ గిన్నెలు గూడా కడగాలి. ఎంత పని చూడండి. ఇంకా ఈ టైంలో గనుక ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటే మళ్ళీ ప్యాకింగ్ సిస్టమ్ ఉంటది చూడండి. అది ఇంకా హారబుల్. మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకొని, ఎత్తుకొని, ఇల్లెతుక్కొని, మళ్ళీ అక్కడ అడ్వాన్స్ ఇచ్చుకొని ఎంత బాధైతదో తలుచుకుంటే బాధేస్తుంది. చిన్నగో, మెల్లగో కొంచెం రెంట్ కొంచెంలో పెంచి
ఎక్కువ పెంచకుండా ఉండనిస్తే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇల్లు మారడం అంటే చాలా కష్టమైపోతుంది కదండీ! ఏమో ఈ వీడియో వాళ్ళకేమైనా రీచ్ అయితే ఏమనుకుంటారో ఏమో తర్వాత సంగతి. మనసులో అనిపించిన పాజిటివ్ వైబ్ అనేది చెప్పేసాను ఈ వీడియో ద్వారా. సో, అదనమాట. ఇంకిక్కడ ఇవన్నీ తీసేసి ఇవి కూడా పెద్దగా క్లీనింగ్ ఏమీ ఎక్కువ చూపియలేదండి. చిన్న చిన్న క్లిప్పులు యాడ్ చేస్తేనే 34 మినిట్స్ 34 మినిట్స్ అయింది. అంతే. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో, అదనమాట. కానీ ఇట్లా చూపిస్తాం గానీ టైం ఎంత పడుతుంది చూడండి. మార్నింగ్ నేను 8:30కో 8కి స్టార్ట్ చేశాను. ఇంకా అలుకు చల్లడం, ముగ్గేయడం ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తే 6 నుంచి 5:30 వరకు చేసినట్టు లెక్క. ఇంకా నైట్ కూడా గిన్నెలు కడుక్కోలేదండి. నెక్స్ట్ డేకి 4కి లేచి క్లీన్ చేద్దాం అనుకుంటే లేట్ అయిపోయింది. మళ్ళీ 6కి లేచి అందరూ అమావాస్య రోజు ఇంకా లాస్ట్ డే కదా, అందరు ఇస్తారు కదా, గుడి దగ్గర కూడా క్రౌడ్ ఉంటుందని చెప్పేసి తొందరగా వెళ్దాం అనుకుంటే లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7:30, 7:45 అయినట్టుంది. సో, అదనమాట అండి. మీరు కూడా మీ ఇంట్లో ఎట్లా ప్రిపరేషన్ చేసి ఉంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఎంత మాకు 1 ఇయర్ వరకు ఉన్నా కానీ ఇల్లు అనేది క్లీన్ చేయడం కామన్ కదండి, అట్లా పెట్టుకోలేము కదా. సో, అదనమాట. అందుకోసం ఇల్లు నీట్గా క్లీన్ చేసేసాను. ఇంకిక్కడ మొత్తం ఏమున్నాయా అని చూస్తున్నానండి. ఆ పైన చిన్న చిన్న బౌల్స్ అవి వాడనివి కొన్ని ఉంటాయి కదండీ, అవి కూడా దుమ్ము కొట్టుకున్నాయి. ఆ పైనవంతా తీసి మళ్ళీ క్లీన్ చేసి మొత్తం సర్దుకోవాలి కదా, అందుకని మొత్తం చూపిస్తున్నాననమాట వీడియో తీస్తూ. ఇంకా ఈ కింద అయితే మొత్తం డస్ట్ పేరుకుపోయిందండి ఆ షీట్స్ నిండా. సో, అవన్నీ రిమూవ్ చేసి మొత్తం తుడవాలి అని చెప్పి చూపిస్తున్నాను. సో, ఇక్కడ బయట వేసుకున్నానండి. కొంచెము రెంటిళ్ళైనా కొంచెం ఇండివిజువల్గా బాగుంటుంది. సో, అది కూడా ఒక రీజన్ అనమాట. గచ్చిలో వేసుకొని చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ కదండి. నేను అంతకుముందు లిక్విడ్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. సో, ఆ లిక్విడ్ ఒకసారి చల్లేసుకొని మంచిగా ఆ లిక్విడ్ కొంచెం సోప్ పెట్టి తోమేస్తే చిటికలో అయిపోయాయండి. లిటరల్లీ చెప్పాలంటే అవన్నీ కడగడానికి నాకు ఓన్లీ హాఫ్ అన్ అవరే పట్టింది. మొత్తం గ్లాస్ ఐటమ్స్. ఇంకా లిక్విడ్ వేసి తోమేసేసరికి తొందరగా జిడ్డు వదిలిపోయిందండి. భలే లిక్విడ్ అసలు. హోమ్ మేడ్ అయినా కానీ ఎంత బాగా పనిచేస్తుందో. సో, అవన్నీ కడిగేసుకున్నాను నీట్గా. కడిగేసుకొని ఇంకా ఈ గిన్నెలన్నీ తీసేసి తుడిచేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఆ గిన్నెలు కూడా కడుగుదాం అనుకున్నాను కానీ మళ్ళీ కడిగినా మళ్ళీ లైట్గా దుమ్ము వస్తూనే ఉంటుంది. చూసారా ఎట్లా పేరుకుపోయిందో. ఎప్పటికప్పుడు నీట్గా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా, అయినా కానీ దుమ్ము వస్తూనే ఉంటుందండి బాబు. మరి మొత్తానికి పట్టించుకోకపోతే ఎప్పుడో పండగలు అప్పుడే పట్టించుకుంటే ఇంక ఇల్లు ఎలా అవుతుందో తెలియదు. పిచ్చిదానిలాగా జుట్టంతా ముందు పడిపోయి ఎట్లా అంటే అట్లా చేశాను పని. లేడీస్ మీ కేరింగ్ ఉండదు కదండి. ఇంట్లో పనిలో పడిపోయినా, బయట పనిలో పడిపోయినా, బాధ్యతలు మీద పడుతూ ఉన్నప్పుడు కొంచెం కష్టమైన ఇక తప్పదు పిల్లల కోసము. సో, అదనమాట. అట్లా అని బయటికెళ్ళి చేస్తున్నాం కదా అని ఇల్లు వదిలేయాలంటే వదిలేయబుద్ధి కాదు. ఎందుకంటే కిచెన్లో మళ్ళీ నిలబడాల్సింది మనమే, కుక్ చేయాల్సింది మనమే. సో, అందుకని చెప్పేసి కొంచెం కష్టమైన ఇది కూడా డ్యూటీకి వెళ్ళినట్టే అనుకొని చేశాననమాట ఇంట్లో పని. మొత్తం తడిబట్టేసి నీట్గా తుడిచానండి. తుడిచి ఆ షీట్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసి మొత్తం మళ్ళీ ఎక్కడియక్కడ ప్లేస్ చేశాను. ఇవి ఎలాగో నేను వాడను. వాడేటప్పుడు సోప్ పెట్టి నీట్గా కడుక్కోవచ్చులే అని చెప్పేసి క్లాత్ వేసే తుడిచాను. తుడిచి మొత్తం సర్దేసుకున్నానండి. ఇంకా అదనమాట. ఈరోజు పండగ పనులు అట్లా జరిగిపోతూ ఉన్నాయి. పండగ పని ఒకటి నాకు ఈ పితృపక్షాలు ఇక లాస్ట్ డేట్ కదండి. సో, ఇల్లు కూడా క్లీన్ చేసుకొని ఇస్తే బాగుంటుందిలే అని చెప్పేసి అట్లా మొత్తం క్లీనింగ్ పర్పస్ కింద కూడా అయిపోయినట్టు ఉంటుందని క్లీన్ చేశాను అనమాట. ఇక్కడ చూసారా మా పాప అయితే పొద్దున్న నుంచి ఒక్క పని కూడా చేయలేదు. హెల్ప్ అస్సలు చేయలేదు.
మంచిగా హెయిర్‌కి హెన్నా పెట్టేసుకొని, హెడ్ బాత్ చేసుకొని వచ్చింది. ఇంక మా బాబే పాపం నాతో పాటు చాలా కష్టపడ్డాడు వాడు. ఆ పాపొచ్చింది చూసారా? ఆంటీ నేను గూడా పోస్తా ఆంటీ అంటే, నాకేమో గ్లాస్ ఐటెమ్సు మళ్ళీ నేను అవన్నీ కొనుక్కోవాలంటే నాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఏదన్నా పగిలినా గానీ బాధపడతాను. ఎంత కేర్‌ఫుల్‌గా చూస్తానంటే అంత కేర్‌ఫుల్‌గా చూసుకుంటాను. సో, కరెంట్ ఒకటి లేదు. ఎంత ఇబ్బంది పడ్డామో మేమైతే. ఎప్పుడు పవర్ పోతానే ఉంటది. ఇంకా ఆ ఇంగ్రీడియెంట్స్ అన్నీ నీట్‌గా పోసిస్తాం ఆంటీ ఏది పగలగొట్టమనంటే, సరేలే కూర్చోమన్నాను. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! ఫీల్ అవుతా ఉంటారు. అప్పటికి కొట్టుకుంటున్నారు. ఇది నేనేస్తా, ఇది నేనేస్తా అని. ఎక్కువ క్వాంటిటీ ఏదుంటే అది నేనేస్తానంటారు. ఆటలాగా అయిపోయింది వాళ్ళకి నా గిన్నెలతోని, నా సామాన్లతోని. మంచిగా గరిటె ఒకటి పట్టుకొని ఏస్తా ఉన్నారు. మా బాబు గూడా నేనేస్తా మమ్మీ అనంటే, నేనే అన్నాను, "అది మార్నింగ్ నుంచి పని చేయలేదు నాన్న. ఇప్పుడన్నా చేయటానికి కూర్చుంది. చేయనివ్వు. నువ్వెందుకు చేసావు కదా! అలసిపోతావు" అని అంటే, సరేలే అని చెప్పేసి అప్పటికి 2, 3 వాడు ఏసాడు. చక్కగా నీట్‌గా ఫిల్ చేసేసి అవన్నీ తీసుకొచ్చి అందిచ్చారండి నాకు. వాళ్ళలా ఇలా తిరుగుతా ఉంటే నాకేమో భయమేస్తూ ఉంది. అన్నీ గ్లాస్ ఐటెమ్సే. పగిలిపోవడం ఒక ఎత్తయితే మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఎక్కడైనా గుచ్చుకుంటే ఏమైతది అనని అదొక భయము. పాపం చూడండి ఎంత జాగ్రత్తగా పట్టుకొని పాపం ఇంగ్రీడియెంట్స్ అన్నీ అట్లా ఫిల్ చేస్తున్నారు. నన్ను అడుగుతున్నారు ఇది ఇందులో పోయాలా? అది అందులో పోయాలా? అని నేను మంచిగా గైడ్ చేస్తూ ఉంటే చక్కగా ఫిల్ చేసేసారు. 5 మినిట్స్, 10 మినిట్స్‌లో. కరెంటు పోయి అవస్థగా ఉంది. అసలే పిచ్చి పిచ్చిగా ఉన్నామంటే ఈ కరెంట్ ఒకటి. ఎంత పని చూడండి ఇంట్లో. ఆల్మోస్ట్ పాపం అందరికి ఇళ్లల్లో అలాగే ఉంటది. ఇంకా బయట ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే తడిచి మోపుడయిపోతది. అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. సో, అప్పటికి టైం వచ్చేసి 3:30 4 అవుతుంది. నేను అవన్నీ తడిబట్ట పెట్టి నీట్‌గా తుడిచేసిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా అవన్నీ ఫిల్ చేయటము. సో, మీ ఇంట్లో పండుగ ప్రిపరేషన్స్ ఇలాగే అవుతూ ఉంటాయి కదండీ! ఇంకా ఇంతకంటే బెటర్‌గా ఇంకా క్లీన్ చేసేవాళ్ళు, ఎక్కువ వర్క్ ఉండి కూడా ఉండి ఉంటారండి. సో, దాంతో పోలిస్తే ఇదేమి ఎక్కువ కాదు కానండి. పండుగలు వచ్చినప్పుడు ఇట్లా మొత్తం డీప్ క్లీనింగ్ అంటే బాగా ఒళ్ళు అలసిపోతదండి. అప్పటికి బాడీ పెయిన్స్ బాగా వచ్చేసాయి. సో, 2 డేస్ నుంచి పెద్ద వర్క్ లోడ్ లాగా యేసుకొని మొత్తం క్లీన్ చేసేసరికి ఇక బాడీ పెయిన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ సెకండ్ డేకి నైట్ ఒక క్యాప్సూల్ యేసుకొని పడుకున్నాననమాట. ఇక మార్నింగ్ మళ్ళీ వెళ్ళాలి కదా టెంపుల్‌కి అని చెప్పేసి. సో, అదనమాట. అప్పటికి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. మళ్ళీ అవన్నీ ప్లేస్ చేసేసుకొని మాప్ పెట్టేసుకుందామని చెప్పేసి త్వరగా కానియమంటే కొట్టుకుంటూనే ఉన్నారు, తిట్టుకుంటున్నారు. అది కావాలంటారు, ఇది కావాలంటారు. బాగా విసిగిస్తారు. ఇక అందులోనే మళ్ళీ మన హ్యాపీనెస్ ఎతుక్కోవాలి. చేసేది తక్కువ అటు ఇటు తిరగడం, పరిగెట్టడం ఎక్కువైపోయింది మా పిల్లలకి. సో, ఆ పాప కూడా బాగా మాతో కలిసిపోతదనమాట. ఏదో కోన్ పెట్టమంది. వాళ్ళు తెలంగాణ గదండీ! కొంచెం బతుకమ్మకి ఆడతారు కదా! కోన్ పెట్టు ఆంటీ అంటే, నేనేమో పాపం పెడతానన్నాను. సో, ఈరోజు కుదరదు అనని చెప్పేసాను మళ్ళీ ఈవినింగ్. నెక్స్ట్ డే పెడతానని చెప్పాను. నెక్స్ట్ డే పెడతానంటే ఇక బతుకమ్మ రేపు గదా! అమావాస్య తర్వాత గదా! స్టార్టింగ్ డే కదా! సరే రేపు పెడతా నాన్న అని చెప్పిన. నెక్స్ట్ డే కూడా పెట్టలేదండి పాపము. ఇంకా పాప కూడా ఏం అనలేదు. అలగను కూడా అలగలేదు. సో, అట్లా అర్థం చేసుకుందనమాట. ఫైనల్ లుక్ వచ్చేసి 5కి అయిపోయింది ఎగ్జాక్ట్‌గా. ఇంకా అదనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ అలుకు చల్లడం, నాకు వచ్చినయి ఏయో చిన్న చిన్న ముగ్గులు వేసేసాననమాట. అవి మీతో చూపిస్తున్నాను. సో, ఇంకా గబా గబా అండి 6 అయిపోయింది. అక్కడ గుడి దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉంటది. అందరూ ఇస్తారు కదండీ! ఆల్మోస్ట్ కొంతమంది ఇంటికి కూడా పిలుచుకొని ఇస్తారని చెప్పాను కదా! సో, అట్లా ఇంటికి గుడి దగ్గర వెళ్ళాలంటే పంతులు గారికి కూడా ఇబ్బంది అయిపోతదని చెప్పేసి గబగబా స్టార్ట్ చేసాము. ఇక మార్నింగ్ ఒకసారి విజువల్ వేసి చూపిస్తున్నాననమాట. నీట్‌గా క్లీన్ అయిపోయింది కదా! అయి చూపిస్తున్నాను.
ఇంకిక్కడొచ్చేసి స్వయం పాకం అండి. సో, దీనికొచ్చేసి నేను 3 కేజెస్ మంచి రైస్ తీసుకున్నానండి. మళ్ళీ ఇచ్చేది గూడా పిచ్చి పిచ్చిగా ఇయ్యొద్దు అని చెప్పేసి, ఉన్నంతలో ఒక పూటన్నా తినాలి కదా అని చెప్పేసి 3 కేజెస్ రైస్, ఒక పావు కిలో చింతపండు, ఒక కిలో మినపప్పు, కందిపప్పు ఒక హాఫ్ కేజీ, మినుములు ఒక కేజీ వచ్చేసి మినుములు అంటున్నా, వాటినేమంటారు, నువ్వులు కిలో వచ్చేసి గోధుమ పిండండి. తోటకూర తీసుకున్నాను కానీ అది మర్చిపోయాను నేను. ఇక మార్నింగ్ నార్మల్‌గా నిత్య దీపారాధన చేసుకొని, ఇక టెంపుల్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇంక మా మావయ్య గారికి పెట్టుకుందామని చెప్పేసి నేను గారెలను, పులిహోర చేద్దాం అనుకున్నానండి. సో, ఈ 2 ఐటెమ్స్ చేశాను. పొంగల్ చేయడానికి ఇంక అప్పటికే లేట్ అయిపోయింది. సో, మా మావయ్య గారికి పులిహోర, గారెలంటే కూడా చాలా ఇష్టము. అన్నిటికి మించి పులిహోర ఆయన బాగా తింటారు. సో, అవి ప్రిపేర్ చేసి దండం పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటున్నాను. సో, భగవంతుడి అనుగ్రహం వల్ల ఆ పితృదేవతల ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కూడా ఇంక చేశాననమాట. మొన్న ఆగస్టు నెలలో కుదరలేదు కదా! వచ్చిన కాడికి ఎట్లనో ట్రై చేసి అచ్చాపచ్చిగా వేసి, ఆ చిన్న గారెలు ఒకటి షేప్ వస్తుంది, ఒకటి షేప్ అవుట్ అయిపోతుంది. ఏది చేసినా భక్తి ప్రధానం కదా అనుకోని ఇంకా అలా చేసి పెట్టాననమాట. ఇదండి నా వ్లాగ్. మీకెలా అనిపించింది? ఇంకా మీకు ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కూడా ఈ వ్లాగ్‌లో నేనేమన్నా మిస్టేక్ చెప్పుంటే కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇదండి ఈ మహాలయ పక్షాలు ప్లస్ పండగకి నా క్లీనింగ్, నా ప్రిపరేషన్ ఇదంతా. సో, పండగకి ఏం చేస్తాను ఏంటిదనేది ఇక చూడాలి. బాగా లేట్ అయిపోతుంది. కుదరట్లేదండి నాకు వ్లాగ్ తీసుకోవడానికి కూడా. సో, అందువల్ల ఎప్పుడో అమావాస్యకి, పౌర్ణమికి పెడుతున్నాను. దానికి కూడా కొంతమంది ఆళ్ళెందుకు పెడతారు, యూట్యూబ్‌లో ఎవడు పెడతాడు, ఇంకా ఏవో మాటలు అంటున్నారు. అనే బదులు మరి అన్న వాళ్ళే ఒక రూపాయి ఇస్తే ఎందుకు చేస్తాను చెప్పండి. మంచిగా కూర్చొని నేను కూడా తింటాను కదా! సో, అన్న వాళ్ళకనమాట ఈ ఆన్సరు. అందరికీ కాదు. యూట్యూబ్‌లో నాకంటే మంచి వీడియోస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళున్నారు. సో, వాళ్ళు బాధపడతారు. అనే మాట ఏదైనా గానీ కామెంట్ బాక్స్‌లో ధైర్యంగా పెట్టండి. 10 మందికి అది కరెక్ట్ అనిపిస్తే మీకు 10 మందికి మీరన్న మాట కరెక్ట్ అనిపిస్తే ధైర్యంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయమని చెప్తున్నాను అన్న వాళ్ళకి. ఫోనులు చేసి ఇండైరెక్ట్‌గా అనడం కాదు. సో, అదనమాట. నన్నొక్కదాన్నే అనలేదు. ఆళ్ళు పెడతారు, ఈళ్ళు పెడతారు, అట్లాంటోళ్ళు పెట్టుకుంటారు, నువ్వెందుకు పెడుతున్నావు అనే వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ అనమాట. ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఇన్కమ్ కోసం అని స్టార్ట్ చేస్తే, ఇదేమో అమావాస్య పుణ్యానికి కూడా కాదు, నెలకొక వీడియో, 2 నెలలకొక వీడియో ఎళ్తుంది. హుషారు లేక కొంచెం అలవాటు అవ్వాలండి ఈ లైఫ్ స్టైల్‌కి నేను. సో, మెల్లగా సెట్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. ఏదైనా ఇన్కమ్ కోసమే నేను ఇది స్టార్ట్ చేశాను. దానికి తోడు నాకు తెలిసింది ఏదన్నా చెప్పుకోవడానికి ఉంటది, నా పిల్లలకి నేర్చుకుంటారని చెప్పేసి. సో, అదనమాట. ఇంకా ఇంకొకటేంటంటే అనేది వాళ్ళే ఒక రూపాయి ఇస్తే నేను స్టాప్ చేస్తానండి. వాళ్ళు ఎవరైనా సరే అనడానికి ముందు ఇన్కమ్ అనేది ఇవ్వండి. అప్పుడు నేను తప్పకుండా స్టాప్ చేస్తాను. ఏది మాట్లాడను. ఓకేనా? మీరిచ్చిన దాంతో చక్కగా తిని కూర్చుంటాననమాట. ఇది అన్న వాళ్ళకి. అండ్ ఇంకొకటేంటంటే ఈ వీడియో ఫైనల్ కంక్లూజన్ ఇదండి. సో, మీకెలా అనిపించింది ఏంటనేది కామెంట్ బాక్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. పాజిటివ్‌గానే తీసుకుంటాను. సో, మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. నమస్తే అండి మరి. ఉంటానండి. సో, ఈ పులిహోర అవుతూ ఉందండి. నేనేమో హడావుడి పడి కంక్లూజన్ ఇచ్చేసాను. నేను కంక్లూజన్ ఇచ్చిన తర్వాత కూడా పులిహోర చూడండి, చాలా రోజుల తర్వాత ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటే అన్నీ మర్చిపోతామండి. రెగ్యులర్గా చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది వీడియోలు. నేను అయిపోయిందనుకోని అప్పుడే కంక్లూజన్ ఇచ్చాను. ఇంకా చాలా ఉంది చూడండి. ఆల్మోస్ట్ 1 మినిట్ వీడియో ఉంది. ఇంకా ఇదంతా మా మావయ్య గారి దగ్గర పెట్టి దండం పెట్టుకోవాలి. సో, అదనమాట. ఫినిషింగ్‌లో కొంచెం అల్లం తురుమేసానండి పులిహోరకి, కొంచెం టేస్ట్ వస్తదని చెప్పేసి. ఇంకా ఈ 2 తీసుకెళ్ళి
దీపారాధన చేసి మావయ్య గారి దగ్గర దీపారాధన అంటారా? అనకూడదేమో. దీపం పెట్టేసి మా పిల్లల చేత దండం పెట్టించాను. అదిగోండి దీపం ముట్టిచ్చేసి పులిహోర, గారెలు చేసి పెట్టి దండం పెట్టించానండి. సో, చనిపోయిన వాళ్ళు ఎవరైనా భగవంతుడితో సమానం అంటారు. సో, ఆళ్ళ ఆశీర్వాదం పిల్లలకైనా ఉండాలని